ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన అపరాధి సినిమా ఆహా ఓటీటీలో విడుదలైంది. కేవలం 3 పాత్రలతో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఆహా ఓటీటీలో విడుదలైంది. కేవలం 3 పాత్రలతో సాగే ప్రధాన పాత్రలలో నటించిన అపరాధి మూవీ గురువారం ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. మలయాళ మూవీ ఇరులకు అనువాదంగా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ అలెక్స్ ఓ రైటర్ కమ్ బిజినెస్ మెన్. అతడు రాసిన నవల పెద్ద హిట్ అవుతుంది. అర్చన అనే లాయర్ను ప్రేమిస్తాడు అలెక్స్. ఆమెతో కలిసి సర్ప్రైజ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఆ ట్రిప్లోనే అర్చనకు తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంటాడు. ఈ ట్రిప్కు ఫోన్స్ తీసుకురాకూడదని అలెక్స్, అర్చన కండిషన్స్ పెట్టుకుంటారు. ట్రిప్కు వెళుతుండగా వర్షం కారణంగా ఓ కొండ ప్రాంతంలో అలెక్స్ కారు ట్రబుల్ ఇస్తుంది. దగ్గరలో ఓ ఇళ్లు కనిపించడంతో వెనుకుండాలని అనుకుంటారు. అలెక్స్ అర్చనలకు షెల్టర్ ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అనుకోకుండా అక్కడ ఓ మహిళ డెడ్ బాడీ అలెక్స్ కు కనిపిస్తుంది. ఉన్నినే ఈ హత్య చేశాడని అలెక్స్ భావిస్తాడు. అదే టైంలో అలెక్స్ గురించి పలు సీక్రెట్స్ ఉన్ని ద్వారా అలెక్స్ కు కనిపిస్తుంది. ఉన్నిన ఆ ఇంటికి ఓనర్ అలెక్స్ అనే నిజం బయటపడుతుంది. అలెక్స్ ఆ మహిళను హత్య చేశాడని ఉన్ని వాదిస్తాడు. అలెక్స్ ఉన్నిలలో అసలు సీరియల్ కిల్లర్ ఎవరు? ఆ బంగాళా నుంచి ప్రాణాలతో అర్చన బయటపడిందా లేదా అన్నదే ఈ మూవీ కథ. అపరాధి సీరియల్ కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సాగే మిస్టరీ థ్రిల్లర్ మూవీ. కేవలం 3 పాత్రలతో ఒకే ఇంట్లో ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమా రన్ టైం కూడా గంటన్నర మాత్రమే. సరదాగా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసిన ఓ జంట ప్రియురాలికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్న ప్రియుడు అనుకోకుండా వారి మధ్యలోకి ఓ సీరియల్ కిల్లర్ రావడంతో ఏం జరిగింది పీన్లీ అనే పాయింట్ను చివరి వరకు థ్రిల్లింగ్గా ఈ మూవీలో చూపించాడు దర్శకుడు. ఉన్ని, అలెక్స్లలో ఎవరు సీరియల్ కిల్లర్ అన్నది క్లైమాక్స్ వరకు రివీల్ కాకుండా సస్పెన్స్ ను హోల్డ్ చేసిన విధానం బాగుంది. సాధారణంగా సీరియల్ కిల్లర్ మూవీస్లో ట్విస్ట్లు ఎంత బాగా రాసుకుంటే సినిమా అంతగా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ఆడియన్స్ మెదడుకు పదును పెట్టి ట్విస్ట్లేవి ఈ సినిమాలో కనిపించవు. 1-2 మలుపులు ఉన్న అవి ఈజీగానే గెస్ చేసేలా ఉన్నాయి. అలెక్స్, అర్చన పాత్రల పరిచయం, వీకెండ్ ట్రిప్ ప్లాన్ లాంటి సన్నివేశాలతో సినిమా నెమ్మదిగా మొదలవుతుంది. ఉన్ని ఇంట్లోకి అర్చన, అలెక్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా స్పీడు పెరుగుతుందా అంటే అది లేదు. ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ చెబుతూ పోతుంటారు. చాలా వరకు డైలాగ్స్తోనే కథను నడిపించాడు డైరెక్టర్. ఉన్నిని సీరియల్ కిల్లర్గా అలెక్స్ భావించడం, అలెక్స్కు సంబంధించిన ఒక్కో సీక్రెట్ను ఉన్ని బయటపెట్టి అర్చనలో కన్ఫ్యూజన్ను క్రియేట్ చేసే సీన్స్ మాత్రం బాగున్నాయి. సాధారణంగా ప్రతి సినిమా క్లైమాక్స్లో విలన్ చనిపోతాడు, హీరోయిన్లు బతుకుతారు. ఈ సినిమాను యాక్టింగ్ పరంగా ఫహద్ ఫాజిల్, దర్శన రాజేంద్రన్, సౌబిన్ షాహిర్ ఎవరి పోటీపడి నటించారు. సీరియల్ కిల్లర్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఈ సినిమాకు హైలైట్ గా నిలూకింపులో బ్యాడిగం పాడి పోటీపడి నటించారు. సీరియల్ కిల్లర్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఈ సినిమాకు హైలైట్ కానిక నిజానికి మధ్య నలిగిపోయే యువతి రైటర్ పాత్రకు సౌబిన్ షాహిర్ న్యాచురల్ సులువుగా ఊహించలేని క్లైమాక్స్ తో అపరాధి మిస్టరీ థ్రిల్లర్ ప్రేమికులను అలరిస్తుంది. ఫహద్ ఫాజిల్ నటన చూడదగ్గది. కొత్త అనుభూతి కోసం ఖచ్చితంగా చూడవచ్చు.